అరుణాచల శివ అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోతో మనలో చాలామందికి వారములు మరి గ్రహాల గురించి ఉన్న సందేహం తొలగిపోతుంది. అనగా నవగ్రహాలు గ్రహాలు 9 అయితే వారాలు 7 ఎందుకు ఉన్నాయి? రాకేతువులు ఆకారం లేకపోతే వాటిని గ్రహాలుగా ఎందుకు పరిగణించారు? దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎందుకు షేర్ చేయమంటున్నానంటే చాలామంది జ్యోతిష్యం అంటే నమ్మకం లేని వారు కానీ లేకపోతే మన యొక్క ధర్మానికి విరుద్ధంగా ఉన్నవారు వారు వాడే పదం నవగ్రహాలు అన్నారు, వారాలు 7 ఇలా ఇటువంటి మాటలు మాట్లాడడం మనం విన్నాము. వారందరికీ ఈ యొక్క వీడియో సమాధానం. ముందుగా మనిషి పుట్టుక ఎట్లా జరిగింది? ఆత్మయే ఈ దేహంలోకి ప్రవేశించడం జరుగుతుందండి. ఆత్మ ఎప్పుడైతే త్రిగుణాలు అంటే మనసు ప్రభావానికి లోనవుతుందో అప్పుడు జన్మ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదే భూమిపుత్రుడు మంగళవారం కుజుడు. ఈ కుజుడే కాలచక్రంలో అష్టమ స్థానం, తల్లి గర్భస్థానం అండి. ఈ ఆత్మ త్రిగుణానికి లోనవడం వల్ల భూమి మీద జన్మించడం జరిగింది. మనిషికి ఎప్పుడైతే తనువు వస్తుందో, దేహం వస్తుందో, తనువు ఉంటే తపనలు తప్పవు కదా. ఆ దేహం ధరించగానే మనిషికి ఇష్టాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఆలోచనలు, బుద్ధి అనేది మారుతూ ఉంటుంది. అదే ఈ బుధవారం. 4వది 5వది గురువారం అండి. ఈ గురువారం గురువుకు సంబంధించింది ధనము, జ్ఞానము. నీ యొక్క బుద్ధి ఆలోచనలు ఉపయోగించి నువ్వు ధనము, జ్ఞానం సంపాదిస్తావు. ఈ సంపాదించిన ధనము లేదా జ్ఞానము నువ్వు శుక్రవారం అనేది భోగం అనుభవించేది. నువ్వు ఈ యొక్క ధనాన్ని, జ్ఞానాన్ని భోగం కోసం కానీ అనుభవించడం కోసం కానీ ఏ విధంగా ఆచరించావు? ఆచరించిన దాని తర్వాత వచ్చేది శనివారం అంటే ఈ శనివారం అనేది కర్మకు అధిపతి శనిగ్రహంది. నువ్వు ఈ యొక్క భోగం అనుభవించడం అనేది ధర్మంగా అనుభవించావా లేదా స్వార్థము అధర్మంగా అనుభవించే దాన్ని బట్టి ఈ కర్మ అనేది మీకు పెరగడం అవుతుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు సుఖమైన అనుభవించవచ్చు. మన జ్యోతిష్ శాస్త్రంలో, మన శాస్త్రంలో సంసారం తప్పు, కామం తప్పు అని ఎక్కడ చెప్పలేదండి. ఈ యొక్క భోగం అనుభవించింది, నువ్వు జ్ఞానం సంపాదించింది సరైన రీత తప్పుడు మార్గంలో అనే దాన్ని బట్టి కర్మ పెరగడం. సరిగా లేకపోతే కర్మ పెరుగుతుందండి. ఒకవేళ నిర్లిప్తము అనాసక్తిగా చేస్తే కర్మశూన్యం అవుతుంది. అంటే ఫలాపేక్ష లేకుండా జ్ఞానంతో చేస్తే నువ్వు అనుభవిస్తేవి కర్మశూన్యం అవుతుంది. ఎప్పుడైతే జ్ఞానంతో నువ్వు కర్మ ఏది అనుభవించినా చేసినా అది కర్మశూన్యం అవుతుంది. కానీ కోరికతో చేస్తావో అప్పుడు కర్మ అనేది పెరుగుతుంది ఫలాపేక్షతో చేస్తే. ఎప్పుడైతే ఈ యొక్క 7వది అయిపోయింది కదండి. ఈ 8వ స్థానం ఏంటంటే 8వ స్థానం అనేది మరణం. 8వ స్థానం అనేది రహస్యం కూడా అండి. ఎప్పుడైనా సరే మనకి మరణించిన వారికి ఏమైనా తెలుస్తుందా అండి? ఆ రహస్య స్థానం కదా 8వ స్థానం అనేది. ఈ మరణించిన తర్వాత కూడా దేహంపై ప్రభావం చూపేవే రాహుకేతువులు. అదే మన జ్యోతిశాస్త్రం చెప్పిందండి. ఎప్పుడైతే నీకు కర్మ అనేది పెరుగుతుందో అంటే మిగులుతుందో అప్పుడు నువ్వు మాయకు చిక్కుతావు. ఆ మాయకి చిక్కడం వల్లే నీకు ఇంకో జన్మ ఏర్పడుతుంది. ఎప్పుడైతే నీది కర్మశూన్యం అవుతుందో నువ్వు ముక్తుడు అవుతావు. అదే కేతు సూచన. ఇక్కడేం ఉండదండి. ఈ యొక్క మాయకు చిక్కడం అంటే కర్మనోట్లోకి వెళ్ళిపోతావు అనేది. ఈ యొక్క కర్మ వెళ్ళడం వల్ల మీకు కర్మశేషం వల్ల ఇంకో జన్మ తీసుకుంటావు. ఈ కర్మ శూన్యం అంటే ముక్తికి నీకు లేదు మోక్షం అని. అదే ఇక్కడ ఈ 2 గ్రహాలు ఇద్దరితే రాకేతువులు ఒక సూచన ప్రాయంగా ఇక్కడ ఉపయోగించడం జరిగింది జ్యోతిష్ శాస్త్రంలో. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, దేవాలయంలో మోసం జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడా? మీ దేవుడికి శక్తి లేదా? ఈ యొక్క మనం కలియుగంలో రాకేతువుల్ని ప్రభావవంతమైనగా చెప్తున్నామండి. మీరు ఒక విషయం గమనించండి అండి. ఈ రాకేతువులు చేసినది శ్రీ మహావిష్ణువు మోసం. ఈ రాకేతువులే అమృతాన్ని తాడం చేశారు. ఈ అమృతం అనేది ఏ విధంగా భగవంతుని దగ్గర నుంచి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వీరు స్వీకరించడానికి ప్రయత్నించారు. వీటిని తెలియజేసింది ఎవరండి? రవిచంద్రులు. ఈ రవి ఎవరు? రవి ఆత్మ, ఈ చంద్రుడు మనస్సు. అనగా ఈ ఆత్మసాక్షి అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. ఇక్కడ ఏం తెలుస్తుందండి? భగవంతుడి ఆజ్ఞకు వ్యతిరేకంగా అమృతం అనేది పొందడానికి ప్రయత్నించడం వల్ల ఈ యొక్క రాక్షసులు అనేది రాహుకేతులు అనగా సర్పగ్రహాలుగా మారడం జరిగింది. అంటే దేవుడి యొక్క మాన్యాలు ఇవన్నీ తీసుకున్నవారు మనకి తిరియక యోనుల్లో జన్మిస్తారని చెప్పి మన శాస్త్రాల్లో ముందుగానే రాసి ఉంది. అంటే వారు ఒక నీచమైన జన్మలు పొందుతారని దీనికి ఉదాహరణ. అదేవిధంగా మనకి ఈ కలియుగంలో ఆత్మసాక్షిగా ఆలోచించడం అనేది చాలా తక్కువ అండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే గురువు ప్రభావం ఉంటుందో ఒక మనిషి అనేది తనకు తానుగా ఏకాంతంగా ఆలోచించడం అనేది ఉంటుంది. ఈ యొక్క కలియుగంలో రాహు